ఈరోజు మనం చూసినట్లయితే బతకటానికి చాలా కష్టంగా ఉంది సగటు మనిషికి. సామాన్యుడికి ఏంటంటే ఉద్యోగం చేసుకుంటో లేకపోతే చిన్న వ్యాపారం చేసుకున్నా సరే అనేక ట్యాక్స్లు, సెస్లు లేకపోతే అనేక భారాలతో జీవిత బండిని తీసుకెళ్ళవలసిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు. ఈరోజు ఏంటంటే పాపులేషన్ పెరిగిపోయింది, ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా చాలా కష్టమైపోయింది. అలాంటి టైంలో ఏంటంటే సంపాదించే కాస్త డబ్బులు ఏంటంటే దానికి అనేక విధాలుగా ట్యాక్స్ పే చేయడం. మీరు ఒకసారి ఆలోచించండి, వీడియో చూస్తారు, మీరు చేస్తున్నారు కదా, మీరు ఎంత బాధపడుతున్న విషయం నాకు తెలుసు యాక్చువల్గా. ఎందుకంటే దేశాభివృద్ధి అవసరమే, కాదంటలేదు, దేశాభివృద్ధి అవసరమే. మనం కట్టే పన్నులతోనే దేశాభివృద్ధి జరుగుతుంది. కాకపోతే మనం కట్టే పన్నుతో కరెక్ట్గా దేశాభివృద్ధి జరగకుండా బ్యాంకు నుంచి దోచుకెళ్ళిపోయే దొంగలు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పట్టుకోవట్లా. అలాగే కరప్షన్ అనే భూతం ఇప్పుడు కూడా ఉంది. మనం కట్టే పన్ను డబ్బుల నుంచి వీళ్ళకి జీతాలు పే చేస్తున్న గవర్నమెంట్ అఫీషియల్స్ చాలామంది వర్క్ చేయకుండా వాళ్ళు సోమరిపోతులుగా ఉండటం వల్లనే దేశానికి అభివృద్ధి జరగట్లేదు. అదేవిధంగా మనం కట్టే పన్ను డబ్బుని దోచేయడం వల్లనే అభివృద్ధి జరగట్లేదు. కరెక్ట్గా ఇవన్నీ కరెక్ట్గా చేసినట్లయితే మనం కట్టే పన్నుతో ఈ దేశాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చండి. ఈరోజు చూసినట్లయితే